మాస్టారి మాట మీ మాస్టారి మాట ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏయూ రీజన్లో హై కట్ ఆఫ్ ఉంటుంది. కారణం ఏమిటి? ఎస్వి రీజన్ వారి కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారు చాలామంది ఏయూ రీజన్లో సీట్లు రాక మిగిలిపోతుంటారు. కారణం ఏమిటి? ఇది మీకు తెలియాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. నేను చెప్పింది సరైంది అనిపిస్తే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీట్ ద్వారా మన రాష్ట్రంలో ఉండే కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లను ఏ విధంగా భర్తీ చేస్తారు? మెడికల్ సీట్ల విషయంలో ఏయూ, ఎస్వి అని 2 రీజన్లు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. పేరుకే ఒక రాష్ట్రం, కానీ మెడికల్ కాలేజీల విషయానికి వస్తే 2 రాష్ట్రాలుగా మనం భావించవచ్చు. ఎందుకంటే మనం తమిళనాడు, తెలంగాణ వెళ్ళి ఎలా అక్కడి కాలేజీలో అడ్మిషన్ పొందలేమో, అలాగే ఏయూ రీజన్ వాళ్ళు ఎస్వియులు, ఎస్వియు రీజన్ వాళ్ళు ఏయూలో అడ్మిషన్లు పొందలేరు. 15% కోటా అనేది అన్ని రాష్ట్రాల్లో ఉన్నట్లే ఈ రీజన్లో కూడా ఉంది. అవి పొందాలంటే అక్కడ టాప్లో రావాలి. అలా టాప్లో వస్తే ఆ రాష్ట్రం వైపు లేక ఆ రీజన్ వైపు ఎందుకు చూస్తారు చెప్పండి? కాబట్టి ముఖ్యంగా ఈ రీజన్లో హై కట్ ఆఫ్ ఉండటానికి కారణం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏయూ రీజన్లో హై కట్ ఆఫ్ ఉండడానికి, హై కాంపిటీషన్ ఉండటానికి కారణం ఏమిటి అనేది మీరు కాస్త ఓపికగా వింటే అర్థమవుతుంది. ఏ ర్యాంకు సీటు వస్తుంది, ఎన్ని మార్కులకు సీటు వస్తుంది, టాప్ కాలేజీ లిస్ట్ ఏమిటి, ఇలాంటి వీడియోలను మాత్రం వెంటనే మీరు చూస్తారు. కానీ ఇలాంటి కట్ ఆఫ్లు, ఈ కాంపిటీషన్కి సంబంధించిన విషయాలకు సంబంధించిన వీడియోలని చూడటానికి పెద్దగా ఆసక్తి చూపరు. కానీ మీరు చూసినట్లయితే అర్థమవుతుంది, విషయం అవగాహన కలుగుతుంది. కాకపోతే కనీసం పేరెంట్స్, పెద్దలైనా చూస్తే ఇది అర్థం చేసుకున్నట్లయితే భవిష్యత్ తరాలకు మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. మరి అసలు విషయానికి మనం వస్తే ఏయూ రీజన్లో 9 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఈ 9 కాలేజీల్లో 1620 సీట్లు ఉన్నాయి. అలాగే ఏయూ రీజన్లో 10 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఈ 10 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 1850 సీట్లు ఉన్నాయి. అంటే మొత్తంగా 3470 సీట్లు ఉన్నాయి. వీటితో పాటు ఒక మైనారిటీ కాలేజీ ఉంది, నిమ్రా అని, అందులో 150 సీట్లు ఉన్నాయి. సిద్ధార్థ కాలేజీలో వాటా 42%, మొత్తం 62.5 సీట్లు ఇక్కడ ఉంటాయి. టోటల్గా 3682.5 సీట్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మనం ఎస్వియు రీజన్ని చూద్దాం. ఎస్వియు రీజన్లో 7 గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి. ఈ కాలేజీల్లో 1315 సీట్లు ఉన్నాయి. అలాగే 6 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. ఇందులో 1000 సీట్లు ఉన్నాయి. మొత్తం కలిపితే 2315. ఫాతిమా అని ఒక మైనార్టీ కాలేజీ ఉంది, అందులో 150 సీట్లు ఉన్నాయి. అలాగే సిద్ధార్థ కాలేజీలో వీళ్ళకి రావాల్సిన వాటా 22%, రావాల్సిన సీట్లు 33. మొత్తంగా 2498 సీట్లు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఏయూ రీజన్లో మొత్తం సీట్లు 3682.5. ఈ సీట్ల నుంచి ఆల్ ఇండియా కోటాకు పోయేవి 243 సీట్లు. ఈ 243 సీట్లు తీసేస్తే మిగిలినటువంటి ఏయూ రీజన్ వాళ్ళకి 3450 సీట్లు. ఇప్పుడు ఎస్వియు రీజన్ వాళ్ళకి ఉన్న సీట్లు 2503. అందులో ఆల్ ఇండియా కోటాకి 197 వెళ్ళిపోతాయి. అది తీసేస్తే మిగిలేవి 2306 సీట్లు. ఇప్పుడు మనం ఈ సీట్ల యొక్క నిష్పత్తి ఏయూలో కాంపిటీషన్కి, ఎస్విలో తక్కువ కాంపిటీషన్ ఉండడానికి కారణాన్ని చూద్దాం. ఏయూ ఏరియాలో మొత్తం 17 జిల్లాలు ఉన్నాయి. 17 జిల్లాల్లో జనాభా 4,67,65,370 మంది ఉన్నారు. ఎస్వియు రీజన్లో 9 జిల్లాలు ఉన్నాయి. ఇక్కడ జనాభా 1,84,35,165 మంది ఉన్నారు. ఈ వివరాలను మీరు ఆన్లైన్లో వికీపీడియా ద్వారా చెక్ చేసుకోవచ్చు, మీకు అర్థమవుతుంది. ఇది నేను చెప్పినటువంటి కలబొల్లి మాటలు కావు, మీరు జాగ్రత్తగా ఆన్లైన్లో వాటిని చెక్ చేసినా అర్థమవుతుంది. 3683 సీట్లు అందుబాటులో ఉన్నాయి. దీన్ని దామాషా పద్ధతిలో నిష్పత్తి కడితే మనం 4,67,00,000 కాకుండా కనీసం 4 కోట్లకే మనం తీసుకుంటే 0.00920 వస్తుంది. అంటే లక్షకి 9 సీట్లు అందుబాటులో ఉంటాయన్నమాట.
మరి ఎస్వియు రీజన్లోకి మనం వచ్చినట్లయితే 2498 సీట్లు అందుబాటులో ఉన్నాయి. దీన్ని నిష్పత్తి కడితే 1,80,00,000 జనాభాతో 0.01387 వస్తుంది. అంటే లక్షకు 13 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మరి జనాభాను బట్టి కదా కాంపిటీషన్ ఉండేది. కాబట్టి 1,00,000 జనాభాకి 13 సీట్లు అందుబాటులో ఉన్నప్పుడు అక్కడ కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది. ఇక్కడ 1,00,000 జనాభాకు 9 సీట్ల వరకే, అంటే 8.6 అంటే 8.5 సీట్లు మాత్రమే ఉన్నప్పుడు కాంపిటీషన్ ఎక్కువగా ఉండడానికి ఇది ఒక కారణం. మరి ఇలా ఈ కారణం వల్ల కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. మరి ఇది పోవాలంటే ఎలా? అందరికీ సమన్యాయం జరగాలంటే ఎలా? ప్రభుత్వం దాన్ని పరిశీలించాలి. ప్రభుత్వం దృష్టిలో ఈ విషయం పడాలి. ప్రభుత్వం దృష్టిలో పడినట్లయితే అప్పుడు దాన్ని సరిదిద్దే బాధ్యత తీసుకుంటుంది. దీనికి 2 మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు కాలేజీలను పెంచటం. ఎప్పటికెప్పుడు కాలేజీలను ఎలాగా పెంచలేరు. కానీ వాళ్ళు చేయగలిగేది ఏమిటంటే ఉన్న కాలేజీల్లో సీట్లను పెంచగలగాలి. ఎన్ఎంసీకి మరి రిక్వెస్ట్ పెట్టి సీట్లను పెంచినట్లయితే అప్పుడు 2 ప్రాంతాల వరకు సమన్యాయం జరుగుతుంది. ఉన్న సీట్లను మీరే పరిశీలించండి. తేడా మీకే అర్థమవుతుంది. దాంతో ఏయూ రీజన్లో ఎందుకు ఎక్కువ కాంపిటీషన్ ఉందో అర్థం చేసుకోవచ్చు. 24లో ఒక గవర్నమెంట్ కళాశాల రాబోతుంది. అందులో 150 సీట్లు ఉండబోతున్నాయి. అందులో 23 సీట్లు ఆల్ ఇండియా కోటాకు పోతే 127 సీట్లు. ఏ కేటగిరీకి 63 సీట్లు, అలాగే బి కేటగిరీకి 63.5 సీట్లు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఎస్వి రీజన్కి వస్తే 2,306 సీట్లు ఉన్నాయి. ఈ రీజన్లో 4 కొత్త గవర్నమెంట్ కాలేజీలు రాబోతున్నాయి. 600 సీట్లు. 90 సీట్లు అనేవి ఆల్ ఇండియా కోటాకు వెళ్ళిపోతే 510 సీట్లు ఉంటాయి. అలాగే 2 ప్రైవేట్ కాలేజీలు కూడా ఎస్వి రీజన్లో రాబోతున్నాయి. అందులో సుమారు 300 సీట్లు ఉండవచ్చు. 2,577 సీట్లు ఏయూ రీజన్లో ఉన్నప్పటికీ ఇక్కడ జనాభా 4,67,00,000 ఉండడంతో ఇక్కడ దామాషా పద్ధతిలో చూస్తే 1,00,000 మందికి 9 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఎస్వి రీజన్లో 2,498 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయినా అక్కడ జనాభా 1,80,00,000. దీని దామాషా పద్ధతిని చూస్తే ఇక్కడ 13-14 సీట్లు అందుబాటులో ఉంటున్నాయి. అంటే ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో చూడండి. ఏయూ రీజన్లో ఎస్వి రీజన్ కంటే ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. దీన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. దానికి రిక్వెస్ట్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనపైన ఉంది. కాబట్టి మీరు తగిన విధంగా ప్రభుత్వానికి వినతి పత్రాలు అందించి రిక్వెస్ట్ చేసి ఈ ప్రాంతంలో కాలేజీల్లో సీట్లు పెరిగేటట్టు చూసి విద్యార్థులకు మేలు జరిగేటట్టు చూడాలని కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.